నమస్తే. ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తున్న సుప్రీం పక్షపాత ధోరణిని ఇప్పుడు సామాన్యుడు కూడా ప్రశ్నిస్తున్నాడు. కాశీ దేవాలయం కేసు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది హరిశంకర్ జైన్ ఏమన్నారో కూడా మనం చూస్తున్నాం మీడియాలో. అయితే సుప్రీంకోర్టు పక్షపాత ధోరణిని బహిర్గతం చేసిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు లేదా తీర్పుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వక్ఫ్ కేసుతోనే మనం మొదలు పెడదాం. 2013లో నాటి కాంగ్రెస్ గవర్నమెంట్ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే అది హిందూ వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకమని కొందరు అడ్వకేట్స్ సుప్రీంకి వెళ్ళారు. కొందరు సామాన్యులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేశారు, సుప్రీంని ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు వారి వాదనలు వినడానికి నిరాకరించింది. హైకోర్టుకు పొమ్మంది, అక్కడే తేల్చుకోమని చెప్పింది. కట్ చేస్తే 12 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025ని తీసుకొచ్చింది. ఈసారి ముస్లింలు దాని మీద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసారి సుప్రీంకోర్టు స్పందన పూర్తిగా భిన్నంగా ఉంది. మనం చూస్తున్నాం. ఈసారి హైకోర్టుకు వెళ్ళమని చెప్పలేదు. అంతేకాదు అత్యవసర ప్రాతిపదికన విచారణ ప్రారంభించింది. తొందరగా పూర్తి చేయాలనే కుతూహలం చూపిస్తోంది. చూస్తున్నాం మనం. ఇంకోటి, కాశీ జ్ఞానవాపి, ధార్ భోజశాల, మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసుల్లో ఈ వ్యవహారాల్లో కంటికి కనిపించే ఆధారాలున్నాయి, శాస్త్రీయ ఆధారాలున్నాయి. అయినా సరే సుప్రీంకోర్టు హిందువులకు ఇప్పటి వరకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. కానీ 100 ఏళ్ల కిందట వక్ఫ్ ఆస్తులకు రుజువులు, కాగితాలు ఎట్లా ఉంటాయని ఇదే సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది. హిందూ దేవాలయాలకు సంబంధించేమో రుజువులున్నా, ఆధారాలున్నా, కంటికి కనిపిస్తున్నా అనుకూలమైన తీర్పు రాలేదు. అనుకూలంగా ఒక్క మాట మాట్లాడని సుప్రీంకోర్టు 100 ఏళ్ల కిందట వక్ఫ్ ఆస్తులకు రుజువులు ఎట్లుంటాయి, కాయిదాలు ఎట్లుంటాయని సుప్రీంకోర్టే అంటుంది. ఇక శబరిమల కేసు. ఈ దేశంలోని హిందూ మహిళలందరూ కూడా వివక్షకు గురవుతున్నారు. శబరిమల దేవాలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలి అని ఏమాత్రం సంబంధం లేని ఒక ఎన్జిఓ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. నేరుగా హిందూ దేవాలయాల ఆగమ శాస్త్ర నిర్వహణ వ్యవస్థలో వేలుపెట్టింది. స్త్రీల ప్రవేశంపై, ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలను రద్దు చేసింది. మసీదులోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలంటూ వేసిన పిటిషన్ను కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది. 6 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ కేసు అతీగతి లేదు. ఇక ఈ దేశంలో ముస్లింలు, క్రిస్టియన్స్ తమ ప్రార్థనా మందిరాలకు తమకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలను వాళ్ళే స్వతంత్రంగా చూసుకుంటున్నారు. కానీ దేవాలయాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నాయి. స్వతంత్రంగా వ్యవహరించే అదే తరహా వెసులుబాటు హిందువులకు, జైనులకు కూడా కల్పించండి అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక శతాబ్దాలుగా హిందువులు గ్రామ దేవతలకు కొన్ని పండగలప్పుడు బలులు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. దీనిపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. కానీ బక్రీద్ సందర్భంగా భారీ ఎత్తున, అంటే లక్షలాదిగా జంతు బలులు జరుగుతుంటాయి. దాని గురించి అసలు ఏమీ తెలియనట్లే ప్రవర్తిస్తుంది సుప్రీంకోర్టు. ప్రార్థనా మందిరాల్లో జరిగే తంతుకు ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం జస్ట్ మత ఆస్తులు మాత్రమే పర్యవేక్షించే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎట్లా వేస్తారు, ఇట్లనే హిందూ దేవాలయ బోర్డ్స్లో వేస్తే ఒప్పుకుంటారా అని మొన్న ప్రశ్నించింది కదా సుప్రీంకోర్టు. మరి ఆగమ శాస్త్ర పద్ధతులపై నడిచే దేవాలయాల ట్రస్ట్ బోర్డ్స్లో ఇప్పటికే పలుమార్లు హైందవేతరులను వేశారు. ఇప్పటికీ 100ల సంఖ్యలో అన్యమతస్థులు దేవాలయాల్లో పనిచేస్తున్నారు అన్న సంగతి ధర్మప్రభువులకు తెలియదా? 1990లో కశ్మీర్లో హిందువులు, కశ్మీరీ పండిట్ల ఊచకోతపై విచారణ జరిపి నేరస్తులను శిక్షించండి అని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే 30 ఏళ్ల కిందటి కేసు సాక్ష్యాలు ఎట్లా లభిస్తాయి అంటూ పిటిషన్ను తిరస్కరించింది. అసలు విచారణ జరపకుండానే సాక్ష్యాలు దొరకవని ఎట్లా నిర్ణయించింది? కేసు విచారణను ఎలా నిరాకరించింది? ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? మరోవైపు అదే సుప్రీంకోర్టు 1984 సిక్కుల మారణకాండపై, అంతకన్నా 6 ఏళ్ల ముందుదే అది ఆ కేసులో విచారణ కోసం 33 ఏళ్ల తరువాత 2017లో సిట్ను నియమించింది. ఇవి కొన్ని మాత్రమే, అసలు పెద్ద గ్రంథం అవుతుంది. ఒక పక్షపాత ధోరణితో ఇచ్చిన తీర్పులు, వాటి గురించి ప్రస్తావించాలంటే ఇవి కేవలం ముఖ్యమైన మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక హిందూ వ్యక్తిగత చట్టాల విషయంలో న్యాయ వ్యవస్థ తీర్పులు కొన్నిసార్లు జుగుప్సను కలిగిస్తాయని చెప్పొచ్చు. చివరిగా హిందువులకు ఏ ఇబ్బంది వచ్చినా హింసకు పాల్పడరు, రోడ్లెక్కరు, రోడ్లను బ్లాక్ చేయరు, ఆస్తుల ధ్వంసం చేయరు.
ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంచుతారు, న్యాయ వ్యవస్థను గౌరవిస్తారు. కోర్టులో కేసు వేసి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంచి న్యాయం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తారు. రోడ్ బ్లాక్ చేసి హింసకు పాల్పడరు. కాబట్టి హిందువులంటే న్యాయ వ్యవస్థకు కూడా గౌరవం లేదనుకోవాలా మరి? అంటే అంటే ఇదేమి చేయరు కాబట్టి, రోడ్లు ఎక్కరు, రోడ్లను బ్లాక్ చేయరు, విధ్వంసానికి పాల్పడరు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయరు కాబట్టి ఈ దేశంలో హిందువులంటే న్యాయ వ్యవస్థకు కూడా గౌరవం లేదని మనం అర్థం చేసుకోవాలా? గౌరవము, సానుభూతి లేకపోవడానికి కారణం ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచడమే అని అనుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు పాలనా వ్యవస్థే కాదు, న్యాయ వ్యవస్థ కూడా. ఇప్పటికే ఓటు బ్యాంక్ రాజకీయాలతో సోకాల్డ్ పార్టీలు హిందువులకు అన్యాయం చేస్తున్నాయి. హిందువు బలైతున్నాడు రాజకీయ వ్యవస్థ మూలంగా. ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు, మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలతో హిందువు బలవుతున్నాడు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా పెద్ద గొంతుకలకు, హింసకు, అల్లరికి మాత్రమే స్పందిస్తున్నట్టు స్పష్టమవుతుంది, కనిపిస్తోంది. ఇది ఇట్లాగే కొనసాగితే సమాజానికి మంచిది కాదు, ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. 10 మంది గోలకు 10 మంది ఎవరో గోల చేస్తున్నారని ఇవాళ లొంగితే రేపు 100 ఆపై 1000 గొంతులు లేస్తాయి. ఇక హిందువులు ఒకటి గుర్తుంచుకోవాలి, ఏడ్చే బిడ్డకే తల్లి కూడా మొదటి ముద్ద పెడుతుంది. ఇది హిందువులు తప్పక గుర్తుంచుకోవాలి. హిందువు ఎప్పుడు హింసకు పాల్పడడు, హింసకు దూరంగానే ఉంటాడు. అదే బలం, హిందువు బలం కూడా అదే. కానీ గొంతు ఉన్నదన్న సంగతి కూడా మర్చిపోయి గొంతెత్తాల్సిన సమయంలో కూడా కామైపోతే చాలా కష్టం. అన్యాయంపై మాట్లాడడానికి కూడా మొహమాట పడితే మొదటికే మోసం వస్తుంది, ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. ధన్యవాదాలు.